జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక మంచి అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? ల్యాండ్ జిహాదీకి వ్యతిరేకంగా హిందూ ఎమ్మెల్యేలు కూడా అంతా ఒకటవుతారు. ఇది ఎక్కడ జరిగింది, ఏంది పరిస్థితి అనేది ఈ న్యూస్ ద్వారా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ల్యాండ్ జిహాదీ అంటే ముందుగా హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ జిహాదీలు ఒక ఇల్లు కొంటారు, అర్థమవుతుందా? నెమ్మదిగా అందరినీ మంచి చేసుకొని అందరితో మంచితనం నటించా అక్కడ మరొక 2-3 ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఇక అప్పటి నుంచి అసలు ఆటైతే మొదలవుతుంది. వీళ్ళ జనాభా ఒక 10 కుటుంబాలకు చేరగానే ఇక వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో, వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళతో, హిందువులతో గొడవలు పెట్టుకొని వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొడతారు. ఇక ఆ ఇళ్లను జిహాదీలు ఆక్రమించుకుంటారు. దీనినే ల్యాండ్ జిహాదీ అని అంటారు. అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక రకమైన ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఈ మత పిశాచాలు వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దారుల్ అమన్ అంటారనమాట. ఈ దారుల్ అమన్ అనేది లెవెల్ 1. ఎక్కడైనా వీళ్ళ జనాభా 5% లోపు కనుక ఉంటే వీళ్ళు ఈ శాంతి నటిస్తా, అంటే మంచితనాన్ని నటిస్తా సమాజంలో కలిసిపోతారనమాట. అది ఫస్ట్ స్టేజ్, అర్థమవుతుందా? ఇంకా లెవెల్ 2 దారుల్ హరబ్. వీళ్ళ జనాభా ఒక 20% చేరగానే అరాచకం చేయడం, అల్లర్లు చేయడం మొదలు పెడతారు, అర్థమవుతుందా? ఇంకా లెవెల్ 3 దారుల్ ఇస్లాం. వీళ్ళ జనాభా ఒక 35% నుంచి 50% చేరగానే దేశాన్ని ఇస్లామిక్ దేశంగా డిక్లేర్ చేయాలని, మిగిలిన మతాలను 10 సంవత్సరాల్లో సమూలంగా నాశనం చేసి కన్వర్ట్ చేయాలనేది వీళ్ళ టార్గెట్ అనమాట. ఆ విధంగా ఉంటుంది, అర్థమవుతుందా? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ముందుకు అడిగేచ్చబోతూ ఉంటారు, అర్థమవుతుందా? ఇకపోతే ల్యాండ్ జిహాదీ గత 100 సంవత్సరాల నుంచి వాడుకలు అయితే ఉండాలి. మన దేశంలో ఈ ల్యాండ్ జిహాదీ మూలంగా హిందువులు అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను, తమ ఆస్తులను, భూములను కోల్పోవాల్సి వచ్చిందనమాట. చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి గత్యంతరం ఏంది ఇది? ఉత్తరప్రదేశ్లోని సంబాల్ పట్టణంలో గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ల్యాండ్ జిహాద్ మూలంగా సంబాల్ పట్టణంలో హిందువుల ప్రాబల్యం తగ్గిపోయి ముస్లింల ఆధిపత్యం పెరిగిపోయింది. ఇకపోతే సంబాల్లో హిందువులు సర్వం కోల్పోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. యాడ్ నుంచి వెళ్ళిపోతారు? కాశ్మీర్ నుంచి పోవాల్సి వచ్చా, పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఏడైతే బలం ఉన్నదో ఆ నుంచి పోవాల్సి వచ్చా, కేరళలో వాళ్ళ బలం ఏడన్నదో ఆ నుంచి పోవాల్సి వచ్చా, వాళ్ళు ఏడ బలం ఎక్కువగా ఉంటే ఆ నుంచి పోవాల్సి వచ్చా. రేపు భారతదేశంలో వాళ్ళ బలం పెరిగిపోతే మనం అప్పుడు ఏ దేశానికి పోదాము? ఏ దేశం రానిచ్చింది? ఏ దేశం రానిచ్చింది మనల్ని? ఇప్పుడు షేక్ హసీనానే ఆ నుంచి తరిమి కొడితే భారతదేశానికి వచ్చింది, మనం ఏ దేశానికి పోదాము? కాబట్టి చేతులు గాలినాక ఆకులు పట్టుకునేదానికంటే ముందుగా జాగ్రత్తగా, మర్యాదగా మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటా మన బలాన్ని మనం నిలబెట్టుకోవాలి, అర్థమవుతుందా? మనమే యుద్ధాలు చేయాల్సిన అవసరం లే, మనం ఒకటిగా ఉంటే సరిపోతుంది, అర్థమవుతుందా? ఇకపోతే ఇదే విధంగా ముంబైలో జరుగుతుంది. ఈ ముంబై అనేది మహారాష్ట్ర రాజధాని మాత్రమే కాకుండా మన దేశానికి ఆర్థిక రాజధాని కూడా. మన ఆసియా ఖండంలో మిలీనీర్లు ఎక్కువగా ఉన్న నగరం కూడా ఈ ముంబై మహానగరమే. మన దేశ సంపదలోని 20% సంపద ఒక్క ముంబై మహానగరంలోనే ఉంటుంది, అర్థమవుతుందా? సూటిగా చెప్పాలంటే ముంబై మహానగరం మన దేశానికి గుండెకాయ లాంటిదన్నమాట. అందుకే ముంబై పైన పట్టు సాధించడానికి మహారాష్ట్ర అసెంబ్లీలో విజయం సాధించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ, దాని తోక పార్టీలన్నీ కూడా శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ అది ఫెయిల్ అయిపోయింది, అది వేరే విషయం. దేవుడు ఉన్నాడు కదా, అంత ఈజీగా ఈ చెడుని అయితే గెలవనివ్వడం. సరే, ఇకపోతే ఈ ముంబై మహానగరాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పేసి ఈ జిహాదీలంతా కూడా ప్లాన్ వేశారు. ఇప్పటికే బాలీవుడ్ను తమ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఈ గ్యాంగులు ఇప్పుడు ఏకంగా ముంబై మహానగరాన్నే తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చెప్పేసి భావించారు. ముంబై గనక తమ చేతుల్లో ఉన్నట్టయితే ఇక దేశంలో తమకు తిరుగు ఉండదనేది వీళ్ళ భావన అనమాట. అందుకే ఈ ల్యాండ్ జిహాదీకి తెరదీస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ముంబై మహానగరంలో ముస్లింల జనాభా ఒక 10% దాకా ఉన్నది. ఇకపోతే ముంబై మహానగరంలో ఈ ముస్లింల జనాభాను కనీసం 30% పెంచాలనేది ఈ ల్యాండ్ జిహాదీల లక్ష్యంగా కనపడుతుంది, అర్థమవుతుంది కదా? ఇంతకుముందు నేను మీకు గుర్తున్నదా లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన, అది ఎట్లా, ఏంది, దేనికోసం అనేది. అందుకే ముంబైలోని ఈ ముస్లిం రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఒకటి అయిపోయినారు, కలిసిపోయినారు అంతా కూడా, అర్థమవుతుందా? ఇక వీళ్ళంతా కలిసిపోయి ముందుగా ఈ మురికివాడలు ఉంటాయి కదా, ఆ మురికివాడలను ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలను టార్గెట్గా చేసుకున్నారు. అంటే ఆ మురికివాడల్లోనూ, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ నివసించేటటువంటి హిందువులను ముందుగా వాళ్ళని భయపెట్టో బెదిరించో అక్కడి నుంచి వాళ్ళైతే తరిమేస్తారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఈ ముస్లింలు తీసుకొని వచ్చి ఆయా ప్రాంతాల్లో సెటిల్ చేస్తారు. చూడండి, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం పద్ధతిగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం అనుకో, వాళ్ళకి వాళ్ళేనో కోపాలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనం నిజాలు మాట్లాడకూడదు, మన హక్కుల గురించి మనం ఆలోచించకూడదు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నా కూడా
మనం మూసుకొని ఉంటే మనం సెక్యులర్లు అయినట్టు, మనం అంతా కూడా మన మంచోళ్ళం అయినట్టు. మంచోళ్ళు కాదు, మన సెక్యులర్లు అయినట్టు. మనం గాన మనం కోల్పోతున్నటువంటి హక్కులను, మన మీద జరుగుతున్నటువంటి ఈ దాడులను, వాళ్ళ ఈ కుట్రపూరిత ఈ పన్నాగాలన్నింటి గురించి మనం మాట్లాడి చెప్పి ఇదంతా చేసాం అనుకో, అమ్మ వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. అర్థమవుతుందా? సరే, ఈ విషయాన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందూ ఎమ్మెల్యేలందరూ కూడా గుర్తించారు. నాయనా ఏదో జరుగుతుంది, వీళ్ళంతా కూడా ఏదో మంచి ఖతర్నాక్ ఏదో ప్లానింగ్లో ఉన్నారు అన్నట్టు. ఈ విషయం పైన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందువులంతా ఏకం కావాలని, వాళ్లకు తాము ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ల్యాండ్ జిహాదీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి గట్టి చర్యలు చేపట్టేలా పథకాలు కూడా రూపొందిస్తారు. మొత్తం మీద ఈ ల్యాండ్ జిహాద్ను మొగ్గలోనే దించే ప్రయత్నం చేస్తున్నారు మన హిందూ ఎమ్మెల్యేలు. అది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేశారు. అవునా కాదా? అదేవిధంగా మన దేశం కోసం కావచ్చు, మన ధర్మం కోసం కావచ్చు, అవసరమైతే మనం ఏమి చేయడానికైనా కూడా సిద్ధపడాలి. అప్పుడే మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతాము, మన దేశాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మనం ఉంటాం సేఫ్గా. లేదంటే అయిపోయినట్టే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.